హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరది చెప్తున్నాను చూడండి. ఇది ఏకాదశి, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకునే స్పెషల్ ఐటెము. దీనికి కావాల్సిన ఐటమ్స్ బెల్లం, యాలక్కాయలు, కొబ్బరి, వరిపిండి, నీళ్ళు, కొంచెం ఉప్పు. ఇది చేసుకునే విధానం చెప్తున్నానండి. ఫస్ట్ పిండి పోసుకోవాలి. కొంచెం ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు వాటరు. ఆ వాటర్లో కొంచెం బెల్లం సిరప్ అండ్ కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ అలా బాయిల్ అయ్యేటప్పుడు ఇలా పిండి వేసుకోవాలండి. పిండి వేసుకుని గరిటె పెట్టి బాగా కలపండి. ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదు, పొడిపిండి కనిపించకూడదు. అది బాగా స్టవ్ మీద పెట్టి కూడా వేసుకుంటారు, కొంతమంది స్టవ్ మీద దింపేసి వేసుకుంటారు. స్టవ్ మీద పెట్టి వేస్తే పిండి బాగా ఉడుకుద్ది అన్నమాట. చూడండి, ఇదిగో ఇలా రావాలి, ఎక్కడ వైట్ పిండి కానీ కనిపించకూడదు. ఇలా చేసుకుని ఒక్క 2 సెకండ్స్ మూత పెట్టండి, ఎందుకంటే మాడిపోతుంది అన్నమాట అండి. అందుకని మనం దగ్గరుండి చూసుకోవాలి. చూడండి, ఉక్కుపోయింది పిండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పిండి చల్లారి పెట్టేయండి. తర్వాత కలంలో 2 యాలక్కాయలు వేసుకొని, అదే మన టేస్ట్కి తగ్గట్టుగా యాలక్కాయలు వేసుకుని చెదకొట్టుకోండి. చెదకొట్టి ఇది పక్కన పెట్టండి. బెల్లం సిరప్ అని ఎందుకన్నానంటే అండి, చెప్తానండి. పిండి చూడండి చల్లారింది. ఇలా దీన్ని ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, కొంచెం స్లోగా ప్రెస్ చేసుకోండి. మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం వరిపిండి, పొడిపిండి వేసుకోండి. చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని ఇదిగోండి, తాలికంటే ఇలా చేసుకోవాలి. దీన్ని కొంచెం సన్నంగా చేసుకోవచ్చు, కొంచెం లాంగ్గా చేసుకోవచ్చు. ఈ మాత్రం ఇలా చేయాలి చూడండి. ఇంతే అండి. ఇలా సన్నంగా చేసుకుని తాలికలన్నీ పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం పిండి బాల్స్ కింద చేసుకుని కూడా వేసుకోవచ్చండి. అయిపోయినాయండి తాలికలు చేయటం. 2 ఆరిచ్చేద్దాం. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ వేసుకుని, 1 గ్లాసు ఇందాడ బెల్లం సిరప్ తీసాను కదండి, అంటే వడపోసేసుకుని కాసుకుని పెట్టుకున్నాను కదా. మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ బెల్లం వేసుకోండి, ఎలాగైనా ఈక్వల్. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అవుతున్నప్పుడు ఈ ఇందాడ చేసుకున్న తాలికలన్నీ అందులో వేసేయండి. గరిటె కానీ స్పూన్ కానీ ఏమీ పెట్టి కలపకండి, కలిపి పని ఉండదు. అదే అడుగు నుంచి బాయిల్ అవుతూ ఇలా బబుల్స్ కింద వస్తుంది. ఇలా వస్తున్నప్పుడు కొంచెం కొబ్బరికూర మిక్సీ పెట్టేసుకుని వేసుకోండి, లేదంటే నెయ్యిలో వేపుకుని ముక్కలు కూడా వేసుకోవచ్చు. మీరు కొబ్బరికూర వేసినప్పుడు కూడా గట్టి పెట్టవసరం లేదు, అంటే కొంచెం నేను అడ్జస్ట్ చేశాను అంతే అండి, ఒక్కచోట ఉండిపోకుండా. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి, ఇలా ముద్దగా ఉండాలి. ఆరిది పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగా కుదిరింది. ఎంత టేస్టీగా ఉందో అండి. థ్యాంక్ యూ.